MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. అందరికీ నమస్కారం. నేను మీ కరుణ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. యోగా అనేది ఏంటి? బేసిక్గా యోగా అంటే ఎవరికి ఐడియా లేదు. యోగా పైన మెయిన్లీ అవేర్నెస్ కూడా లేదు. అందరూ యోగా ఎందుకు చేయాలి అనేది మెయిన్ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనము. బేసిక్గా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ప్రతి ఒక్కరు లైక్ జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి యోగా అనేది నీడెడ్ ఈ డేస్లో. సో యోగా ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో, ప్రాణాయామాస్ చేస్తారో వాళ్ళకి బాడీ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో మనం ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న ప్రాణాయామాస్, చిన్న చిన్న ఆసనాస్, కొంచెం బాడీ యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి అండ్ సింపుల్ వార్మప్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇంట్లో చిన్న చిన్న ప్రాణాయామాలు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మనము బర్డ్ ప్రాణాయామ తీసుకోవచ్చు. ఆ ప్రాణాయామ మనం నార్మల్గా సుఖాసనంలో కూర్చొని స్పైన్ స్ట్రైట్గా ఉంచి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయాలి. ఫస్ట్ 7 సైకిల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పామ్స్ ఓపెన్ చేసేసి నెక్స్ట్ టేక్ ఎ డీప్ ఇన్హేల్ తీసుకొని ఇన్హేల్ 1 2 3 4 5 6 7 కంప్లీట్గా ఇన్హేల్ చేయాలి. తర్వాత ఎక్సలేషన్ 7 టైమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఎక్సేల్ 1 2 3 4 5 6 7 కంప్లీట్గా ఎక్సలేషన్ చేయాలి. మనం హ్యాండ్స్ తోటే ఇన్హలేషన్ పైకి చేస్తూ ఎక్సలేషన్ కిందకి ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మనం బర్డ్ ప్రాణాయామ అంటాము. సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్హేల్ ఒక 7 సైకిల్, ఎక్సేల్ ఒక 7 సైకిల్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల ఈ ప్రాణాయామ చేయడం వల్ల మెయిన్లీ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి బ్రీతింగ్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయి. సో ఇవన్నీకి కూడా హెల్ప్ అవుతుంది ఏంటంటే ప్రాణాయామాస్ మెయిన్లీ. సో ప్రతి ఒక్క ప్రాణాయామాస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క ప్రాణాయామకి ఒక్కొక్క డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ చిన్న చిన్న ప్రాణాయామాస్ మనం ఇంట్లోనే నేర్చుకోవచ్చు. సో మెయిన్లీ మనం ఈ ప్రాణాయామ కానీ ఇంకొకటి నార్మల్గా సుఖాసనంలో కూర్చొని జస్ట్ సింపుల్గా నాడీ శోధన ప్రాణాయామ ఇంట్లో మనము కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ సిట్ ఇన్ సుఖాసన, జస్ట్ స్పైన్ స్ట్రైట్గా ఉంచేసి లెఫ్ట్ పామ్ చిన్ముద్రలో ఉండాలి. తర్వాత రైట్ పాము విష్ణు ముద్రలో ఉండాలి. సో థంబ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో అది రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ ఫోర్ హెడ్ పైన ప్లేస్ చేయాలి. మిడిల్ ఫింగర్తో యూ షుడ్ క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఎ డీప్ ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. Slowly exhale towards right. Inhale from right nostril. Slowly exhale towards left. ఇలా మెల్లగా ప్రాక్టీస్ చేసుకోవాలి. Inhale from left nostril. Exhale towards right. Inhale from right nostril. Exhale towards left. ఇలా మనం ఈ ప్రాణాయామ ఒక 21 to 30 సైకిల్స్ వరకు రెగ్యులర్గా ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాణాయామ మెయిన్లీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాపర్గా అవుతుంది హోల్ బాడీకి. అండ్ స్ట్రేట్గా కూర్చోవడం వల్ల మన స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్లీ చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాము ఈ డేస్లో. అసలు ఎవరు కూడా ప్రాపర్గా కూర్చోడానికి రావట్లేదు. సో అందరూ ఈ రోజులలో చేస్తున్న చిన్న మిస్టేక్, అవి యాక్చువల్గా చిన్న మిస్టేకే
కానీ ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి మనకి. సో ప్రతి ఒక్కరూ తినే అప్పుడు కానీ, ఇంకొకటి పడుకునే అప్పుడు కానీ, అండ్ వర్క్ చేసుకునే అప్పుడు కానీ ఎప్పుడు కూడా మనము కింద కూర్చోవట్లేదు. మెయిన్లీ కింద కూర్చోకపోవడం వల్ల మనకు ఈ స్పైనల్ పెయిన్ ఇష్యూస్ రావడం కానీ, బ్యాక్ బోన్ స్ట్రెంగ్తన్ లేకపోవడం కానీ, అండ్ కింద కూర్చోకపోవడం వల్ల బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం కానీ కంప్లీట్గా లెగ్స్కి. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనకు వస్తున్నాయి. సో సింపుల్గా మనం అట్లీస్ట్ ఒక హోల్ డేలో ఒక 8 అవర్స్లో మనము ఒక 2 or 3 అవర్స్ అయినా అట్లీస్ట్ మినిమం టు మ్యాక్సిమం యోగా చేస్తున్నప్పుడు ఒక 1 అవర్, ఒక గంట సేపు కూడా మనం నార్మల్గా కింద కూర్చుంటే మన కాళ్ళకి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ప్రాపర్గా. సో ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఎట్ ఏ టైం మనం హెల్తీగా ఉంటాము. అండ్ ప్రాణాయామాస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ఏ టైం కూర్చోవడం వల్ల స్పైన్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రోజు ఒక గంట టైం మనం యోగాకి ఇచ్చామంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అండ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ నెగిటివ్ థింకింగ్ అస్సలు ఉండదు మనకి. అండ్ ఇంకొకటి చిన్న చిన్న సింపుల్ ప్రాణాయామాస్, చిన్న చిన్న సింపుల్ ఆసనాస్ కావచ్చు, చిన్న చిన్న సింపుల్ స్ట్రెచెస్ ఇవి చేసుకున్నా కూడా మనకి ఏవైతే జాయింట్స్ ఉంటాయో, జాయింట్ పెయిన్స్ కానీ, లెగ్ పెయిన్స్ కానీ, లెగ్ జాయింట్స్ కానీ, షోల్డర్ జాయింట్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ ఇవన్నీ మనకి రాకుండా ఉంటాయి. మీకు కొన్ని చిన్న చిన్న సింపుల్ వార్మప్స్ అండ్ స్ట్రెచెస్ నేను చూపిస్తాను. ఈరోజు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే సింపుల్ ఆసనాస్ నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ మార్జరీ ఆసన అంటారు దీన్ని. బేసిక్గా ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నెక్ పెయిన్ రాకపోవడం కానీ, అండ్ ఇంకోటి స్పైన్ పెయిన్కి కానీ, అండ్ థైరాయిడ్, మెయిన్లీ ఈ రోజులలో థైరాయిడ్ చాలామందికి చూస్తున్నాము. సో ఈ ఆసన చేయడం వల్ల థైరాయిడ్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ మెయిన్గా మనం నార్మల్గా టేబుల్ పోజ్కి వెళ్ళాలి. నార్మల్గా మనం ఫస్ట్ వజ్రాసన నుంచి టేబుల్ పోజ్కి వెళ్ళాలి. మన పామ్స్, మన షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి. నీస్ సపరేట్ చేసుకొని చాలా సింపుల్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ ఆసనాన్ని. ఫస్ట్ ఇన్హలేషన్ చేయాలి. టేక్ ఎ డీప్ ఇన్హేల్, స్లోగా ఎక్సేల్. నార్మల్గా ఇన్హేల్ చేస్తూ మెల్లగా ఎక్సేల్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకో. సో ఇప్పుడు మనం ఇన్హేల్ చేసాం. ఇన్హేల్ చేసినప్పుడు మనకు స్పైన్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. సో మంచి రిలాక్సేషన్ అబ్జర్వ్ చేయొచ్చు స్పైన్ దగ్గర. అండ్ ఇంకొకటి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. మెయిన్లీ షోల్డర్ పెయిన్స్ కానీ ఇవి రెడ్యూస్ అవుతాయి. మెయిన్లీ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి నెక్ అప్ చేస్తున్నాం. సో నెక్ అప్ చేయడం వల్ల గుడ్ రిలాక్సేషన్ టు యువర్ నెక్ జాయింట్స్. సో ఇలా అప్ చేయడం వల్ల స్పైన్ డౌన్ చేస్తూ నెక్ అప్ చేయాలి. ఇది మార్జరీ ఆసన వచ్చేసి ఇది కౌ స్ట్రెచ్ అంటాం మనం. స్లోలీ ఎక్సేల్ డౌన్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్సేల్ డౌన్, ఇది క్యాట్ పోజ్. సో ఇలా మనం ఇప్పుడు మార్జరీ ఆసన ప్రాక్టీస్ చేసుకున్నాం. ఈ ఆసన బెనిఫిట్స్ ఇప్పుడు చెప్పాను. మెయిన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా, వాళ్ళకు థైరాయిడ్ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే స్పైన్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయో, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ నీ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నీస్ పైన హోల్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో మెయిన్లీ ఈ బేసిక్ ఆసన ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ 3 బెనిఫిట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆసన మార్జరీ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎట్ ఏ టైం వాళ్ళు
ప్రాక్టీస్ ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ, సెకండ్ ట్రైమిస్టర్ కానీ, థర్డ్ ట్రైమిస్టర్, ఎనీ ట్రైమిస్టర్ అప్ టు ఫస్ట్ టు 9th ట్రైమిస్టర్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే నార్మల్గా నీస్ పైన ఉండేసి పామ్స్ ప్లేస్ చేసి సేమ్ నేను ఎలా ప్రాక్టీస్ చేసి చూపించానో అలానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యోగా డే శుభాకాంక్షలు. నేను మీ కరుణ, తత్వయోగా స్టూడియో ప్రగతినగర్ బ్రాంచ్. నేను మీకు రకరకాల యోగా ఆసనాస్ తోటి మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్తో. సో ప్రతి ఒక్కరూ అవి చూస్తూ ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంతటితో నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.